ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఇక్కడ దావీదు సొలొమోను ఉద్దేశించి పలుకుతున్న మాట. ఈ 22వ అధ్యాయం మొదటి వచనాలు చూస్తే ఆ మందిరంకు సంబంధించిన ప్రతి దానిని సమకూరుస్తూ వచ్చినాడు. ఆ మందిరం కట్టే వారి పనివారిని కూడా సమకూర్చుకున్న తర్వాత దావీదు సొలొమోను పిలిపించి మాట్లాడుతున్న మాటలు. మరి సొలొమోను అప్పటికి లేత వయసు గలవాడు, చిన్నవాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి కట్టేది దేవుని మందిరము కాబట్టి నువ్వు దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకో, దేవునిందు భయభక్తులు కలిగి జీవించు, దేవుని మందిరం కట్టే విషయంలో ఎక్కడ అజాగ్రత్తగా ఉండొద్దు, నువ్వు చేసే పని దేవుడి పని కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడని సొలొమోనును దావీదు ధైర్యపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టే, దేవుని మనసుని ఎరిగినవాడు కాబట్టే దేవుడు చెప్పింది చేస్తూ వచ్చినాడు. తను చేయడం మాత్రమే కాదు కానీ తన కుమారుని కూడా అలాగ చెయ్యమని చెప్తున్నాడు. ఒక భయభక్తులు గల తండ్రి, దేవుని ప్రేమించే తండ్రి తన కుమారులకు, తన బిడ్డలకు దేవుని ప్రేమించమనే చెప్తాడు. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే దావీదు హృదయం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సొలొమోనుకు బహుశా అంత జ్ఞానం ఉండకపోవచ్చు, అంత దేవుని పట్ల అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ తన తండ్రి గైడెన్స్ ఇస్తున్నాడు. నువ్వు చేసే పని దేవుడి పని కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. మందిరానికి సంబంధించిన ప్రతిదీని సమకూర్చాను, పనివారిని కూడా పురమాయించాను. నువ్వు చేసే పని దేవుడి పని కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తున్నాడు. మందిరం కట్టబడిన తర్వాత, పూర్తయిన తర్వాత సొలొమోను దీర్ఘమైన ప్రార్థన మనం చూస్తాము. ఆ ప్రార్థన తర్వాత, ఆ బలులు అర్పించిన తర్వాత యెహోవా మహిమ ఆ మందిరంలో కనిపించడం చూస్తున్నాము. అంటే ఎప్పుడైతే దేవుని కార్యము మనము జాగ్రత్తగా, నమ్మకంగా, యథార్థంగా చేస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దావీదు వల్ల ప్రతి ఒక్క తండ్రి ఉంటే బాగుంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. తండ్రి మెయిన్ అండి. కుటుంబానికి యజమానుడు కరెక్ట్గా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుని పట్ల కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ యజమానుడు తప్పిపోయిన వాడైతే ఆ కుటుంబము అల్లకల్లోలం అయిపోతుంది. దావీదు వలె ప్రతి తండ్రి ఉండాలని ప్రభు కోరుకుంటుండగా ఆ విధంగా ఉండి కుటుంబాన్ని కట్టుకునేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.